హాయ్ గాయస్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. అది కూడా దాని నెక్స్ట్ డే ఇది మేము కళ్యాణం బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత ఆ వీడియో వచ్చేసి సపరేట్ వీడియో చేస్తాను. కళ్యాణం అయిపోయిన తర్వాత, దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఒక కార్ అనేది బుక్ చేసుకున్నాము. మొత్తం వచ్చేసి 6 ప్లేసెస్ తిప్పడానికి, అంటే తిరుమలలోనే పైన చూడడానికి 6 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 6 ప్లేసెస్ వచ్చేసి ఇవే: శ్రీవారి పాదాలు, శిలాతోరణము, చక్రతీర్థము, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం. ఇవి తప్పకుండా పైన చూడాలి. శ్రీవారి పాదాలు మొదటిది. ఇది తిరుమలలో ఎత్తైన పర్వతమైన నారాయణగిరి పర్వతం మీద ఉంటుంది. ఇది గుడికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారము వైకుంఠం నుంచి శ్రీవారు భూమిపై మొట్టమొదట అడుగుపెట్టిన ప్రదేశం ఇదే. అందుకే ఇక్కడ ఒక పెద్ద బండరాయి పైన స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడి నుండి చూస్తే తిరుమల ఆలయ గోపురం కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో సూర్యాస్తమం సూపర్ ఉంటుంది. పైనుంచి ఏదో చూడండి గోపురం ఎలా ఉందో కనపడుతుంది, అంటే లైవ్గా చూస్తే కనపడుతుంది. సూర్యాస్తమం కూడా బాగా నీట్గా కనపడుతుంది. పైకి వెళ్ళడానికి నడకదారి ఉంది, ప్లస్ వచ్చేసి జీపులు కూడా వెళ్తాయి. అవి ప్యాకేజీ మనం మాట్లాడుకొని వెళ్తుండాలి. అవి మేము పోయినప్పుడు అయితే 1100 అట్లా తీసుకున్నారు. ఇకపోతే ఇది రెండోది, శిలాతోరణము. ఇది మనుషులు చెక్కింది అయితే కాదు, ప్రకృతి సృష్టించిన అద్భుతమైన శిలాతోరణం ఇది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని వయసు వచ్చేసి 250 కోట్ల సంవత్సరాలంట. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి శిలాతోరణము. స్వామివారి ఎత్తు, శిలాతోరణం ఎత్తు ఒకటే. మూడో ప్లేసు చక్రతీర్థము. ఇక మూడో ప్లేసు చక్రతీర్థము. ఇది తిరుమలలో ఉన్న 1000కి పైగా తీర్థాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ తీర్థము శ్రీవారి సుదర్శన చక్రం ఉంది కదా, ఆ సుదర్శన చక్రం వల్ల ఈ తీర్థం అనేది ఏర్పడిందని చాలామంది నమ్ముతారు భక్తులు. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 60 దాకా ఉంటాయి స్టెప్స్. ఆ స్టెప్స్ అన్నీ దిగిన తర్వాత ఇలా వస్తుంది జలపాతము. బ్రహ్మోత్సవాల సమయంలో చక్ర తల్వార్కి అభిషేకం చేసిన తర్వాత ఇదే తీర్థంలోనే స్నానం చేస్తారంట. ఇక్కడ స్నానం ఆచరిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. ఈ ప్లేస్కి కంపల్సరీ విజిట్ కాండి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను, 2 కనిపించారు నాకు. ఇట్లా పెయింట్ వేసుకొని గాంధీ తాత వేషం వేసుకొని కూర్చుంటారు. ఒకసారి చూడండి ఎట్టున్నారు. ఫొటోస్ కూడా ఉంది, మా పిల్లలు కూడా దిగినారు వాళ్ళతో పాటు. ఇక్కడ ఏడాది పొడవునా నీరు అనేటివి ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం సపరేట్ అని నేను చెప్పాను కదా, అది వచ్చేసి వాళ్ళు ఫస్ట్ చెప్పడమే వాళ్ళు 2500 చెప్తారు. మనం బార్గెన్ చేస్తే కంపల్సరీ దిగుతారు. మేమేమంటే కొంచెం బార్గెన్ చేసి 1100కి 1000 రూపీస్ కూడా వస్తారు. చూడండి, ఒకసారి బార్గెన్ చేయండి, వచ్చేస్తారు. 6 ప్లేసెస్ తిప్పుతారు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు పాప వినాశనం అనేది స్కిప్ చేయాలనుకుంటారు, కానీ మీరు మాత్రం స్కిప్ చేయకుండా అన్నీ చూపించాలి మాకు అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు పాప వినాశనం కానీ ఆకాశగంగా కానీ ఒకటే అంటారు వాళ్ళు. సో కాబట్టి మీరు ఏం చెప్తారంటే, లేదు మాకు 2 చూపించాలి అని చెప్పండి. మీరు అన్నీ చూపించాలి, 6 చూపించాలి మాకు అని చెప్పండి. మాకు అలానే జరిగింది. పాప వినాశనం చూపించాను కానీ ఆకాశగంగా అయితే చూపించలేదు సార్, అది ఇది ఒకటే అని చెప్పిండు. సో కాబట్టి ఇంకా నేను కూడా ఓకే అని కామించుకున్నాను. 4వ ప్రదేశము ఆకాశగంగా. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, ఆ అభిషేకం నీటిని ఇక్కడి నుండే తీసుకెళ్తారు. ఆకాశగంగా స్థల పురాణం బట్టి అంజనాదేవి తన కుమారుడైన ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తుంది. ఆకాశం నుండి గంగను రప్పించినందుకు అందుకే దీనికి ఆకాశగంగా అని పేరు వచ్చిందని పురాణ కథ ఇది.
ఇది సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం అనేది దూకుతుంది నేలకి. అదే ఇదే చూడండి. కిందికి దిగడానికి కూడా మెట్లు ఉంటాయి. ఈ నీటితో కానీ స్నానం చేస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుందని భక్తుల నమ్మకము. ఇక్కడ వచ్చేసి ఈ నీటిని పట్టుకోవడానికి అక్కడ బాటిల్స్ అమ్ముతారు. ఒక బాటిల్ వచ్చేసి 20 రూపాయలు. ఆ బాటిల్స్ తీసుకొని మనం పట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ క్యాషే క్యారీ చేయండి. 5వ ప్రదేశం వచ్చేసి జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. తిరుమలలో ఇది ఒక పురాతనమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం. ఇది ఇక్కడ జాపాలి తీర్థము మరియు జాపాలి ఆంజనేయ స్వామి ఆలయములు రెండూ ఉన్నాయి. ఇది తిరుమల ఆలయానికి సరిగ్గా 3 నుంచి 4 కిలోమీటర్ల మధ్యన ఉంటుంది. దట్టమైన అడవుల్లో ఉంటుంది ఈ టెంపుల్. జాపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల దీనికి జాపాలి అని పేరు వచ్చింది. తిరుమలలో ఉన్న అతి పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహాలలో ఈ విగ్రహం కూడా ఒకటంట. ఈ లొకేషన్ చూడండి, పెద్ద పెద్ద చెట్లు, పక్షుల శబ్దాలు, మధ్యన రోడ్డు. ఇది వచ్చేసి ఈ దారి వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ దారిలో పోతున్నప్పుడు మాకు జబర్దస్త్లో ఉన్న ప్రసాద్ కనిపించిండు. చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి ఆ దారిలో. సిటీ రష్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది విజువల్స్ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. వీటిని స్వామివారి సైన్యం అని కూడా భక్తుల నమ్మకము. ఈ టెంపుల్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ టైమింగ్స్ చూసుకొని భక్తులు రాగలరు టెంపుల్కి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపల ఒక చార్ట్ ఉంటుంది. అంటే ఈ స్వామివారికి చూడండి, స్వామివారికి ఏ పదార్థాలతో ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది దాంట్లో ఉంది. బాగుంటుందండి. ఇకపోతే ఈ విగ్రహం వచ్చేసి నేను అడిగింటే 96,000 చెప్పిండు. చాలా హెవీగా ఉంది అది. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేచర్ చూడండి ఎలా ఉందో. పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంది అక్కడ. నా దగ్గర జాపాలి హనుమాన్ టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకుడి ఫోన్ నెంబర్ ఉంది. మీకు కావాలి అంటే నాకు ఒకసారి DM చేయండి, నేను ఇస్తాను మీకు. 6వ ప్రదేశము వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఇది ఆకాశగంగకు వెళ్ళే మార్గంలో ఉంటుంది. పాప వినాశనం దగ్గరలో దట్టమైన అడవుల మధ్యన ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జీవ సమాజి ఆదిరామ్ బాబాది. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన అంటూ తెలియని భక్తుడు ఉండడు. ఈయన సాధారణ వ్యక్తి కాదు. సాక్షాత్ శ్రీవారితోనే పాచికల ఆడిన మహాభక్తుడు. ఈయన సుమారు 500 ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేసుకుంటూ తిరుమలకు వచ్చారు. ఇక్కడ మంచిగా క్షేత్ర సౌందర్యము మరియు తపస్సుకు అనువైన ప్రదేశం కాబట్టి ఇక్కడే స్థిరపడిపోయినాడు. అది ముఖ్యంగా మీరు ఇక్కడ కూడా క్యాషే క్యారీ చేయాలి. ఎందుకంటే ఫోన్పేలు కానీ జీపేలు కానీ అసలు వర్క్ అవ్వవు. సో కాబట్టి క్యాష్ అనేది క్యారీ చేయడం చాలా బెటరు. తిరుమల బస్ స్టాండ్లోనే 120 రూపీస్కి 6 ప్లేసెస్ తిప్పుతారు. ఛార్జ్ వచ్చేసి 120 రూపీస్. అది ట్రై చేయండి. లేకపోతే ప్రైవేట్గా ఒక వెహికల్ తీసుకోండి, చాలా బెటరు. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. గోవిందా గోవిందా.